అండ్ సన్నరయ్య గారు, ఇప్పుడు ఒక రైటర్ అంటేనే నిద్రలో లేపి అడిగినా సరే ఫామ్ చేయగలగాలి, రాయగలగాలి అంటారు కదా. నేను మీకు ఒక ఒక చిన్న సందర్భం చెప్తాను. అండ్ రీసెంట్గా మనకు తెలిసిన విషయమే, పహల్గామ్ ఇన్సిడెంట్లో ఒక కాళ్ళ పారాని కూడా ఆరకుండా హనీమూన్ కని వెళ్ళిన ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోతే పక్కన కూర్చొని ఏడుస్తూ ఆ ఫోటో చాలా వైరల్ అయింది కదా. సో ఆ అమ్మాయి సమాజంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? హస్బెండ్ని పోగొట్టుకుంది, అటు అత్తమామల నుంచి కావచ్చు, అమ్మవారి నుంచి కావచ్చు, రకరకాల ఐరన్ లెగ్ ఇట్లా మాటలు పడాల్సి రావచ్చు, ఛాన్స్ ఉంది. సో దాని మీద ఒక సెంటెన్స్ ఫామ్ చేయగలరా? ట్రై చేస్తాను. ఓకే, ఒక 2 minutes టైమే ఉన్నాకు. ఓకే. అప్పటికప్పుడు అడిగారు కాబట్టి చిన్న పల్లవి రాశాను. ఓకే. ఎంత శోకమే చెల్లెలా, నీకెంత శోకమే చెల్లెలా, కాళ్ళకి పెట్టిన పారాని ఇంకా ఆరనైనా లేదుగా, నుదుటిన దిద్దిన కస్తూరి తిలకం అప్పుడే చిరిగిపోయేనా, ఎన్నో ఆశలతో పెండ్లి చేసుకొని కట్టుకున్నోడితో కలిసి పయనమైతే కాశ్మీరులో ఎల్లో నీ కన్న కలలని ఉగ్రమూకలకు బలి అయిపోయే, ఎంత శోకమే చెల్లెలా, నీకెంత శోకమే చెల్లెలా. ఒక పల్లవి రాశాను. అంటే నాకు కూడా చాలా బాధ. ఇప్పుడు మీరు రాసినా సరే కంటతడి పెట్టించే అంత దారుణంగా ఉంది నిజంగా. అక్కడి దాకా వెళ్ళి ఎన్నో కలలతో వెళ్ళి చనిపోయి సింగిల్గా రావడం చాలా దారుణమైనటువంటి విషయం కదా. అవునండి. ఎటువంటి ఇది లేని అమాయకుల్ని చంపడం అనేది నాకు చాలా బాధ వేసింది. అంటే ఇది ఒక మన దేశానికి, దేశం మీద, మన ఆత్మగౌరవం మీద కొట్టిన దెబ్బ అనుకోవాలి దీన్ని. ఖచ్చితంగా దీనికి మన దేశం రివెంజ్ తీర్చుకోవాలి. నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికక్కడే నరికి, అమాయకుల్ని చంపడం అంటే అసలు అదే అండి నాకు ఇలాంటి వాటి మీద మీరు ఫ్యూచర్లో ఏమైనా